మనం ప్రభువుని ఆరాధించిన అనుభవంతో మరి బలలో కూడా పాలు పొందుతాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం 16వ వచనం 17వ వచనం చదువుకుంటాం. 16, 17. ఎవడైనను కలహప్రియుడుగా కనబడినడలా మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇటు ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాలు పొందుటకై మనకు సహాయము చేయునుగాక. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మరి మీ జ్ఞాపకం చేయాలని దేవుడు నాకు ఆ తలంపునిస్తున్నాడు. ఏంటంట మిమ్మును మెచ్చుకొనను అంటే పౌలు అనే భక్తుడు, దేవుని సేవకుడు విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఈ మాట చాలా తీవ్రమైన వ్యాఖ్య. మిమ్ములను మెచ్చుకొనను. చూసారా, ఎవరికైనా ఈ మాట మనం అంటే కనుక, వాళ్ళని ఉద్దేశించి అంటే కనుక వాళ్ళకి ఎంతో కష్టము కలుగుతుంది కదా, అవునా కాదా? ఈ మాట ఎవరినైనా నిన్ను మెచ్చుకోవట్లేదు, నేనేం చూసి మెచ్చుకోవాలి అన్నాం అనుకోండి, ఎవరికైనా కష్టమే. ఏం చూసి మెచ్చుకోవాలి చెప్పండి? ఏం చూసి మెచ్చుకోవాలి? మనము కలహప్రియులుగా కనపడితే మెచ్చుకోదగిందేనా? కలహప్రియులుగా కనపడ్డాం అనుకోండి, మెచ్చుకోదగిందేనా? లేకపోతే దేవుని యొక్క మందిర క్రమాన్ని మీరామనుకోండి, మెచ్చుకోదగిందేనా? దేవునికి లోబడి జీవించట్లేదు అనుకోండి, మెచ్చుకునేదేనా? కనుక మెచ్చుకొనను అని మాట్లాడుతున్న ఈ పౌలు ఇక్కడే కాదులేండి, చాలా చోట్ల కఠినమైన పదాలు వాడాడు. కఠినమైన పదాలు, వాళ్ళని హెచ్చరిస్తూ మాట్లాడిన పదాలు మనం చూస్తాం. కనుక ఇక్కడ ఏమన్నా అంటే, నేను మిమ్మల్ని మెచ్చుకొనను, ఈ ఆజ్ఞను ఇచ్చుచు నేను మిమ్మల్ని మెచ్చుకొనను. ఏమన్నాడు? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. కనుక దేవుని ఆలయంలో దేవుని ప్రజలు దేవుని మెప్పు పొందే వాళ్ళు ఉండాలి. దేవుని ఆలయంలో దేవుని ప్రజలు దేవుని మెప్పును పొందేవాళ్ళు ఉండాలి. మరి మనం పొందుతున్నామా మెప్పు? దేవుడు మెచ్చుకోవాలండి, మనుషులు కాదు. దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకున్నాడు అనడానికి మరి పలికిస్తాడు. దేవుడు సేవకుల ద్వారా పలికిస్తాడు, వాక్యంలో పలుకుతాడు, చెప్తాడు. దేవుడు ఒకవేళ ఎవరినైనా మెచ్చుకుంటే ఆయన మెచ్చుకోలు మాటలు ఎలా ఉంటాయి? పోనీ మెచ్చుకునే వాళ్ళు ఎవరైనా దుఃఖపడుతూ మెచ్చుకుంటారా? బాధపడుతూ మెచ్చుకుంటారా? మెచ్చుకున్నప్పుడు వాళ్ళ విషయంలో కలిగే సంతోషంగా మెచ్చుకోవాలి కదా. దేవుడు కొంతమందిని మెచ్చుకున్నాడు బైబిల్లో. ఎవరు వాళ్ళు? మెచ్చుకున్న వాళ్ళు కొందరున్నారు, మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారులేండి. మెచ్చుకున్న వాళ్ళు కొందరున్నారు. కొంతమందిని మనం చూస్తే అబ్రహామును దేవుడు మెచ్చుకున్నాడు. అతడు నా యందు బహు విశ్వాసము గలవాడు. నోవాహును కూడా మెచ్చుకున్నాడు. అతడు నా ఎదుట నిందారహితుడు. యోబును కూడా మెచ్చుకున్నాడు. ఊజు దేశంలో అలాంటి వాడు అసలు లేడు భక్తిపరుల్లో. మెచ్చుకున్నాడా లేదా? తర్వాత మోషేను మెచ్చుకున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మంచి సాక్ష్యము ఇచ్చాడు. దావీదును మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు? అతడు నా హృదయానుసారుడు. సరే, అతడు నా హృదయానుసారుడు. యేసుప్రభుని కూడా మెచ్చుకున్నాడు దేవుడు. ఏమని మెచ్చుకున్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు. దానియేలును కూడా మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు? నీవు బహుప్రియుడవు అని మెచ్చుకున్నాడు. యాకోబును మెచ్చుకున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవు కనుక గనుడవయ్యావు అని మెచ్చుకున్నాడు. కనుక దేవుడు మెచ్చుకుంటే వారి విషయంలో ఆనందించి మెచ్చుకుంటాడు. వారి విషయంలో ఆనందించడం ద్వారానే మెచ్చుకుంటాడు దేవుడు. ఆనందం లేకుండా మెచ్చుకుంటారు ఎవరన్నా?
చెప్పండి, ఆనందం లేకుండా ఎవరైనా మెచ్చుకుంటారా? సంతోషపెడితే కదా మెచ్చుకునేది, అంతే కదా. ఎవరినైనా సంతోషపెడితేనే మెచ్చుకుంటారు, దుఃఖపెడితే మెచ్చుకోరు కదా. అందుకే పౌలు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని మెచ్చుతాను అనుకుంటున్నారా? మిమ్మల్ని మెచ్చను. ఎందుకు? మీలో కలహం ఉంది, మీలో ఈర్ష్యలు ఉన్నాయి, మీలో పగలున్నాయి, మీలో ద్వేషాలు ఉన్నాయి. అదే మాట్లాడుతున్నాడు అక్కడ ఆ వచనాల్లో. మీలో ఒకనికి సఖ్యత లేదు, ఏమంటారు, సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు. కనుక మీరు ఐక్యతగా లేరు, మీరు ఒక మాటగా సమష్టిగా లేరు, కలిసి ఏకభావంగా కలిగిన వారుగా మీరు ఉండట్లేదు. అందుకే మీరు కూడి వచ్చుట కీడుగే కానీ మేలుకు కాదని అంటున్నాడు. సరే, ఇక్కడ పౌలు మెచ్చుకోవట్లా. నేను చాలా చూసా, ఎక్కడన్నా ఈ సందర్భాన్ని ఎదిగితే ఎక్కడన్నా వేరే చోట్ల ఏమైనా ఉందంటే ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. నేను మిమ్మల్ని మెచ్చుకొనను అనే మాట బైబిల్లో ఇక్కడే ఉంది. కనుక ఒక విశ్వాసి విషయమై మిమ్మల్ని మెచ్చుకొనను అని చెప్పబడుతుందంటే ఆ విశ్వాసి కరెక్ట్గా ఉన్నట్ట లేనట్ట, ఆ విశ్వాసి కరెక్ట్గా ఉన్నట్ట లేనట్ట, ఆ విశ్వాసి లోపం ఉన్నట్ట లోపం లేనడుగున్నట్ట చెప్పాలి, మీరే చెప్పాలి. ఆ విశ్వాసిలో లోపం ఉన్నట్ట లేనట్ట. కనుక దేవుడు మెచ్చుకోవాలండి, దేవుడు మెచ్చుకోవాలంటే ఏం చేయాలా? మనం పాపం లేనివారుగా జీవించాలి, పాపం మన విషయంలో భూతద్దం పెట్టి చూసినా కనపడకుండా ఉండాలి, ఏ దోషము కనపడకూడదు. దేవుడు కొంతమందిని అన్నాడు, అతనిలో నాకు ఏ దోషము కానరాలేదు అని కొంతమందిని గురించి అన్నాడు. అతనిలో నాకు ఏ దోషము కానరాలేదు. ఎవరు వాళ్ళు కొందరున్నారులేండి, ఇప్పుడు ఎన్ని తీస్తే మళ్ళీ వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. కనుక ఏ దోషము కానరాని వాళ్ళుగా మనం ఆయన ఎదుట ఉండాలనే కోరుతున్నాడు. చూడండి, దేవుడు మనం అనుకుంటాం మనకు తీర్పు లేదనుకుంటాం. ఏమనుకుంటారంటే విశ్వాసులు చాలామంది, మమ్మలను తీర్పులో నుంచి దాటించేశాడు, జీవంలోని దాటించాడు కాబట్టి ఇక మాకు తీర్పు లేదనుకుంటారు. కానీ పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. విశ్వాసికి ఖచ్చితమైన తీర్పు ఉంది, న్యాయసింహాసనపు తీర్పు ఉంది. ఇంకా అవిశ్వాసులకైనా ధవళ సింహాసనపు తీర్పు ఉంది, అది వేరే సంగతి. విశ్వాసులైన వాళ్లకు న్యాయసింహాసనపు తీర్పు ఉంది. న్యాయం తీర్చే ఆయన న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు నీకు రేపొద్దున. న్యాయాధిపతి ముందు నిలబడాలి నువ్వు. మనమంట ఆయన ఎదుట ప్రత్యక్షం అవ్వాలంట. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంది. 2 కొరింథీ 5:10. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. మనమందరము ప్రతివాడును, అది మంచో చెడో నువ్వేం చేశావో దానికి తీర్పు పొందాలి. నీకు తీర్పు ఉంది. నీకు తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. నీకు తీర్పు ఉంది. తీర్పు దినమున ఆయన ముందు నిలబడాలి నువ్వు. న్యాయసింహాసనపు తీర్పు. న్యాయసింహాసనం అంటే కాట నీకు త్రాసులో దోస్తాడు. నీ యొక్క పాపాలన్నీ త్రాసులో దోస్తాడు. నీ అవిధేయత, నీ తిరుగుబాటు, నీ మూర్ఖత్వం త్రాసులో తూచి లెక్క కడతాడు. నీకు త్రాసు లేదనుకోవద్దు, ఖచ్చితంగా ఉంది. దేవుని వేరే ఎవరిదైనా కూడా దొంగ త్రాసు అయి ఉంటుంది, కానీ దేవుని త్రాసు న్యాయమైన త్రాసు. అంటే తరాజు అంటే తెలుసుగా మీకు? తరాజు అంటే కాట. ఇప్పుడు మనకున్న లోకంలో ఉన్న త్రాసులు కొద్దిగా ఉల్టా పల్టాగా ఉంటాయి కదా. ఒక ఆయన కూరగాయలు అమ్ముతున్నాడు. కూరగాయలు కొనుక్కేటటువంటి వాళ్ళందరూ కొనుక్కెళ్తున్నారు. అరకిలో ఇమ్మంటే 400 గ్రాములు వస్తున్నాయండి. ఒక ఆయన డౌట్ వచ్చి చెక్ చేశాడు. ఏందిరా నాయన కూరగాయలు కొట్టినట్టు వీడే తక్కువ వస్తున్నాయని డౌట్ చెక్ చేసి ఆ కాటాన్ని ఇట్లా తిప్పితే కింద అయస్కాంతం పెట్టాడు, 100 గ్రాముల అయస్కాంతం. అంటే అన్యాయపు కాట, అది న్యాయ కాట కాదు, అన్యాయ కాట. కానీ మన దేవుడు అట్లా కాదు, న్యాయ కాట. గ్రాములు ఆయన ఆ గ్రాములతో సహా లెక్కబెట్టి తూచి న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. కనుక మనం అందరం ఆయనకు ముందు నిలబడాలండి. ఆయనకు లెక్కప్పు చెప్పాలి. మనం చేసిన క్రియలన్నిటి గురించి లెక్కప్పు చెప్పాలి. నీ ఆలోచనల గురించి, నీ యొక్క చేసే నీ పనుల గురించి, నువ్వు ఆడిన అబద్ధాల గురించి, నువ్వు చేసిన మోసాల గురించి,
నువ్వు ఆయనకు విరోధంగా జీవించిన దాని గురించి, ఆయనను నువ్వు లక్ష్య పెట్టని దాని గురించి, ఆయన పనిని చేయని దాని గురించి, మందిరానికి వెళ్ళని దాని గురించి, ప్రార్థన చేయని దాని గురించి నిన్న ప్రార్థనలో ఒక సంగతి జ్ఞాపకం చేశాడు దేవుడు. నువ్వు సంపూర్ణమైన భక్తి గలవాడవు అని నువ్వు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. నువ్వు సంపూర్ణమైన భక్తి గల వ్యక్తిగా నువ్వు కనబడాలి అంటే నువ్వు నిరూపించుకోవాలంటే నువ్వు ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. మందిరంలో ప్రార్థన, ఇంటిలో ప్రార్థన, ఎక్కడైనా ప్రార్థన. ప్రార్థనలో నీ భాగం ఎంత? ప్రార్థనలో నీ వాటా ఎంత? కనుక ఇవన్నీ ఆయన రేపొద్దున అడిగితే లెక్క చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ప్రార్థన చేయకుండా ఉంటే పాపం. ఎవరన్నారు అన్నమాట? ఎవరన్నారు చెప్పండి? ప్రార్థన చేయకపోతే పాపం అని ఎవరన్నారు? ఎవరన్నారు? బైబిల్లో ఉన్నది. ప్రార్థన చేయకపోతే పాపం అని ఎవరన్నారు? చెప్పాలా? ప్రార్థన చేయకపోతే పాపం. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ చదువుకున్నారా? ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నారా? పాపం. నీవు భక్తిపరుడుగా కనబడాలి లేదా భక్తిపరుడిగా నిరూపించబడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థన చేయాలి. నువ్వు మంచిగా సుఖంగా నీ జీవన విధానంలో మెరుగైన జీవితాన్ని జీవించాలంటే ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటేనే. ప్రార్థన లేకపోతే నీకు మెరుగైన జీవితం రాదు. ప్రార్థన లేకపోతే నువ్వు సంపూర్ణమైన భక్తి గలవాడవు కాదు. ప్రార్థన లేకపోతే భక్తిహీనుడు. ఇప్పుడు ఎందుకు మెచ్చుకోవాలి? ప్రార్థన చేయనివాడు భక్తిహీనుడు. ఎందుకు మెచ్చుకోవాలి చెప్పండి? ప్రార్థన చేస్తే గంటలు గంటలు మేము గడపడానికి ప్రయత్నం చేస్తాను. నేను గంటలు గంటలు ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రార్థన దేవునితో కనెక్షన్ అండి. దేవునితో కనెక్షను, మన యొక్క భక్తిని కనబరిచే విధానం ప్రార్థనే. మోకరించి ప్రార్థన చేయుట, మోకరించి ప్రార్థన చేయుట. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. అందువల్ల మన జీవితంలో ఉన్న లోపాలు బట్టి మనకు మెప్పు రాదు. లోపాలు ఉంటే మెప్పు రాదు. లోపాలు లేకపోతేనే మెప్పు వస్తుంది. ఎవరి ద్వారా మెప్పు కలగాల? ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలి. తర్వాత ఎవరు మెచ్చుకోవాలి? మీ పాస్టర్ గారు కూడా మెచ్చుకోవాలి. ఆటోమేటిక్గా అందరూ మెచ్చుకుంటారు. దేవుడు మెచ్చుకుని లేదా మీ పాస్టర్ గారు కూడా నిన్ను మెచ్చుకునే స్థితిలో నువ్వు ఉంటే నేను అందరూ మెచ్చుకుంటారు. దేవుని మెప్పు మొదట నీకు కలగాల. రెండోది మీ సేవకుడు మెచ్చుకోవాలా. ఆటోమేటిక్గా అందరూ మెచ్చుకునే స్థితి నీకు కలిగేదిగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక మాట, కొన్ని తలంపులు మీరు చూపిస్తా. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం దయచేసి చూడండి. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతివానికి తగిన మెప్పు ఎవరి వలన కలుగుద్దంట? దేవుని వలన. ఎప్పుడు అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చినప్పుడు. నువ్వు చీకటిలో చేసే పనులు వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు, నువ్వు రహస్యంగా చేస్తున్న తప్పులను ఆయన తేట తెల్లం చేసినప్పుడు, లేకపోతే నీ యొక్క హృదయంలోని ఆలోచనలు బయటపడినప్పుడు, నీ హృదయంలో ఆలోచనలు బయటపడతాయా? ఎవరైనా వాళ్ళ మనసులో ఆలోచనలు బయటపడతాయా? బయట చెప్తారా? ఎవ్వరికి చెప్పరు. వాళ్ళ మనసులో ఆలోచించే ఆలోచనలు ఎవరు చెప్పరు. మనసులో ఆలోచించే ఆలోచనలు లేకపోతే రహస్యాలను, సీక్రెట్స్ ఎవరికి చెప్పరు. చెప్తారా? చెప్పరు. అయితే వాటిని బయలుపరిచే దేవుడు ప్రభు ఉన్నాడు మనకు. వాటిని బయలుపరుతాడు. ఆయన అంధకారంలోనున్న తప్పులను వెలుగులోకి తీసుకొస్తాడంట. ఆయన సీక్రెట్గా చేసిన తప్పులను ఎవరికి తెలియకుండా, ఎవరు చూడట్లేదులే అని నువ్వు చేసేటువంటి తప్పులను, నీ హృదయ రహస్యములను, నీ పాపాలను ఆయన వెలుగులో తీసుకొస్తాడు. ఆయన దగ్గర కనపడిపోతాయి.
అప్పుడు ఆయన మెచ్చుకుంటాడు. ఎవరు భక్తిపరులు, ఎవరు భక్తిహీనులు, ఎవరు పాపం చేశారో, ఎవరు పాపం చేయలేదో ఆయన తెలుసుకొని వాళ్ళకి ఏంటంట బళ మంచి ఏం చెప్పండి, ఏమంటారు, బళ మంచి చెడ్డ దాసుడా మంచి చెడ్డ దాసుడు అంటే మంచి బడా మంచి నమ్మకమైన దాసుడు అంటే మరి మెప్పు. అది నిజంగా మెచ్చుకోదగిన అనుభవాలు ఉంటే పర్వాలా, మెచ్చుకోదగిన విషయాలు ఉంటేనేమో బడా మంచి నమ్మకమైన దాసుడా. మెచ్చుకోకూడదుంటే ఎట్లా మెచ్చుకుంటాడు? ఇప్పుడు నువ్వు మెచ్చుకోకూడదుంటే ఎలా మెచ్చుకుంటాడు? మెచ్చుకోడు కదా. నేను మెచ్చుకునే విషయం ఉంటేనే కదా ఆయన అబ్బా భలే విశ్వాసం అండి అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, ఆయన మనం దాచిపెట్టిన దాసలేమో ఆయన వెలుగులో దిక్కొచ్చేస్తాడు. ఆయన నీ జీవితాన్ని బట్టబయలు చేసేస్తాడు. ఆయన నీ యొక్క హృదయ రహస్యాలను బట్టబయలు చేసేస్తాడు. నువ్వెవరో చెప్పకపోవచ్చు, నువ్వెవరికి అర్థం కాకుండా దావచ్చు, కానీ ఆయన వెలుగులో దిక్కొస్తే నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ నా తలంపు ఏంటంటే మనల్ని మెచ్చుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మన పాపం. దేవుడు మనల్ని మెచ్చుకోకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? మన పాపం. మన పాపాలు చీకట్లో ఉంటే వాటిని వెలుగులో తీసుకొచ్చేస్తాడు. అందువల్ల ఇక్కడ ఆయన మనకి ఈ అనుభవం మనకేమి మన విషయంలో ఏం చేస్తున్నాడంటే మన పాపమును వెలుగులోనికి తెచ్చే దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. మన పాపాలను ఆయన బట్టబయలు చేసేస్తాడు. జాగ్రత్త, ఎవరు చూడలేదులే, ఎవరు వినట్లేదని ఎటపడితే అట మాట్లాడడం, ఎవరు చూడలేదులే అంటే ఏది పడితే చేయడం చేస్తున్నామా? ఎవరు అడగట్లేదులే అనుకుంటున్నావా? మా పాస్టర్ గారు అడగట్లేదండి అని అడగట్లేదని దాన్ని స్వేచ్ఛగా తీసుకుని ఏదైనా దుర్వినియోగం చేస్తున్నావా? జాగ్రత్త, బట్టబయలు అయిపోతుంది. బట్ట బయలు చేస్తాడు, పట్టా పంచలు చేసేస్తాడు ప్రభు. కనుక ఆయనకు కనపడిపోతుంది. అంతేకాదు బట్ట బయలు చేయడం అంటే ఆయన ఓపెన్గా చెప్పేస్తాడు నీ పాపాలన్నీ. అందుకని మొదటిదిగా మన యొక్క పాపాలను వెలుగులోనికి తీసుకొస్తున్న మన ప్రభువును మనము ఏం చేయాలా? ఆయన బట్టి మనము మెప్పు పొందేటువంటి వాళ్ళుగా జీవించడం మనకు అవసరంగా ఉండింది. ఇది మొదటి విషయం. మెప్పు పొందాలి. ప్రభువు వలన మనం మెప్పు పొందడానికి గాను మన హృదయంలో ఏముండకూడదు, మన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి రహస్యాలు ఉండకుండా మనం ఆయన మెప్పు పొందే భక్తి గల జీవితం జీవించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. ఇది మొదటిది. రెండో చూడండి, కీర్తన 90వ అధ్యాయం. కీర్తన 90వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇప్పుడు మన దోషాలు, మన పాపాలు ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? ఆయన ఎదుట ఉన్నాయి. మన పాపాలు, మన దోషాలు ఆయన ముందున్నాయంట, నిలబడి ఉన్నాయి. ఎవరు నిలబడ్డారు? మనం నిలబడ్డాం. మన పాపాలు, మన దోషాలు ఆయన ఎదుట ఉన్నాయి. ఆయన భక్తుడు ఏమంటున్నాడంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఆయన ముఖకాంతిలో మన పాపాలు కనబడుతున్నాయంట. మనం చూసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, వాటిని మనం పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన యొక్క పాపాలు ఆయన ముందున్నాయంట, ఆయన ముందు పెట్టుకున్నాడంట. దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? నీ పాపాలు ఆయన ముందున్నాయి అన్నట్టు దాని అర్థం ఏంటి? మొట్టమొదట తీర్పు తీర్చేది నీకే, మొట్టమొదట పిలిచేది నిన్నే, మొట్టమొదట అడిగేది నిన్నే, మొట్టమొదట చెప్పాల్సింది నువ్వే. మనం అనుకుంటాం వాళ్ళని ముందు పిలుస్తారులే, మనల్ని ఎందుకు పిలుస్తారు అనుకుంటాం కదా. వాళ్ళని పిలుస్తారులే, మనల్ని ఎవరు పిలుస్తారు అనుకుంటాం మనం. లేదు, నిన్నే పిలుస్తాడు. నీ పాపాలు ఏముందో ఆయన కనపడుతున్నాయి. నిన్నే ప్రాసిక్యూట్ చేస్తాడు, నిన్నే క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. ఏం చెప్తాం చెప్పండి? అదే న్యాయసింహాసనం ముందు నిలబడ్డప్పుడు నిన్ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంటే ఏం చెప్తావు? నువ్వు చెప్తావు, ప్రభువా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు కదా, నేను అట్లా జీవించానని. అంటే ఆయన ఆర్గ్యుమెంట్లు చేస్తాడు. అంటే ఎక్కడ జీవించావురా నాయన అంటాడు. ఏం చేస్తావు? బిడ్డ, నీకు ఎంత సౌకర్యవంతమైన జీవితం ఇచ్చాను, నువ్వెక్కడ నా కొరకు జీవించావు, నువ్వెక్కడ నాకు నమ్మకంగా ఉన్నావు, ఎక్కడ నాకు అపనమ్మకంగా ఉన్నావు చెప్పమంటావు అని లిస్టుని చిట్టా అంతా తీస్తాడు బయటికి. కనుక ఆయన మన పాపములను, మన దోషాలను ఆయన ముందు పెట్టుకున్నాడు. ఆయన ముందే కనబడుతున్నాయి, ఎప్పుడు కనబడుతున్నాయి, మనం తప్పించుకోలేము.
ఫోన్లో ఎక్కడెక్కడ బుక్లో రాశాడు, బుక్ పక్కన పెట్టాడు, ర్యాక్లో పెట్టాడు, మర్చిపోయి ఉంటాడు అనుకుంటున్నావేమో. ఆయన మర్చిపోయేవాడు కాదు. నీ పాపాలు, నీ దోషాలు ఆయన కళ్ళ ముందే మెదలాడుతుంటాయంట. పలానా ఊరిలో పలానా విశ్వాసి పలానా తప్పు చేశాడు, పలానా తప్పు, పలానా పొరపాటు, పలానా సమస్య అని నిన్ను గురించి ఆలోచిస్తుంటాడు ఇప్పుడు ఆయన. ఈ కోటాను కోట్ల మంది ప్రజలు నన్ను ఎక్కడ గుర్తుపెట్టుకుంటా అనుకుంటావా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. ఈ కోటాను కోట్ల మంది అందరూ ఆయన మదిలో ఉన్నవాళ్లే, అందరూ ఆయన కన్నుల ముందున్న వాళ్ళే, అందరినీ ఒకేసారి చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎంతమంది చూడగలుగుతావు? నన్ను చూడగలుగుతావు, ఇంకెవరిని చూస్తావు ఇక్కడ? కానీ ఆయన ఒకేసారి కోటాను కోట్ల మంది ప్రజలను చూడగలిగిన వాడు. ఆయన నేత్రములు 7 నేత్రములు, భూలోకమంతటా సంచరించే నేత్రాలు ఆయన. నువ్వు ఇక్కడే చూస్తావు, కానీ ఆయన అంతా చూస్తాడు. ఆయన కన్ను ఇలా అన్నాడంటే మొత్తం కనబడిపోతుంది. కనుక ఆయన కన్నుల ముందు మన పాపాలను పెట్టుకున్నాడు. ఆయన మనల్ని కాదు, మన పాపాలను పెట్టుకున్నాడు. కనుక ఆయన ముఖకాంతిలో మన పాపాలు కనబడేవిగా ఉంటే జరిగే నష్టం ఏంటి చెప్పమంటారా? క్షీణించిపోయేవాళ్ళుగా ఉంటాం. చూడండి, అందుకని 7వ వచనం, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. చూసారా ఏమంటున్నాడు అక్కడ? నీ కోపం వలన మేము క్షీణించుచున్నాం, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం అని అంటూ 8వ వచనంలో ఏమంటున్నాడు? నీవు మా పాపములను, మా దోషములను నీ కనుల ఎదురు ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని అంటూ 9వ వచనంలో ఏమంటున్నాడు? ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడుపుదము. ఉగ్రతను భరించుచునే. ఉగ్రత అంటే ఏంటి చెప్పండి? ఉగ్రత అంటే ఏంటి? ఉగ్రత అంటే కోపం, దేవుని యొక్క కోపం. ఆ కోపం కూడా ఎలాంటి కోపం అంట? తీక్షణమైన కోపం. నీ మీద పెద్ద కోపం వచ్చింది దేవునికి. ఎంత కోపం వచ్చింది? ఎంత కాదు, పెద్ద కోపం. అంటే ఉగ్రత అనేది ఏంటంటే ఒక రేంజ్లో వచ్చింది కోపం ఆయన నీ మీద, నీ దోషాలను బట్టి. ఇక్కడ నా తలంపు ఏంటంటే, పాపం నుంచి విడిపించబడినప్పుడు పాపంలో ఉన్నావు, నీ పాపాలు క్షమించిన నీతిమంతుడిగా చేర్చాడు, విశ్వాసిగా చేసుకున్నాడు. విశ్వాసిగా చేసిన తర్వాత మళ్ళీ పాపాలు చేసే వ్యక్తిగా అయిపోతున్నావు, మళ్ళీ దోషాలు. విశ్వాసి కాక మునుపు పాపం చేసిన వాడినైనా దేవుడు ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడేమో. కానీ విశ్వాసిగా మార్చబడి కూడా పాపం చేస్తుంటే పొరపాటును కూడా మర్చిపోడు. అర్థమైందా? మీరు పాపంలోనే ఉన్నా పర్వాలా, కొంత ఆయన సముదాయించుకుంటాడు. కానీ పాపం నుంచి విడిపించబడి విశ్వాసిగా చేయబడ్డ తర్వాత కూడా మళ్ళీ పాపంలోకి వెళితే దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేదిగా ఉంటుంది. ఎలాంటి ఉగ్రత? క్షీణించిపోయే ఉగ్రత. క్షీణించిపోవడం అంటే అర్థం ఏంటంటే బలహీనులు అయిపోవటం. క్షీణించిపోవడం అంటే అర్థం ఏంటంటే అనారోగ్యం పాలవటం. క్షీణించిపోవడం అర్థం ఏంటి? నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకోవటం. కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే, ప్రియులారా, మనము గనక మన దోషాలను, ఆయన గనక తన ముఖకాంతిలో మన దోషాలు కనబడినప్పుడు మనకు కలిగేటువంటి నష్టం ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడుపుతాం. నిట్టూర్పులు విడుచున్నట్లు మా జీవితకాలము జరుపుకుందాము. దేవునికి విరోధంగా మనం తప్పు చేస్తే దేవుడు చూచి చూడనట్టు పోతాడు అనుకోవడం చాలా పొరపాటు. దేవునికి విరోధంగా నువ్వు చేసే ఏ తప్పైనా చూచి చూడనట్టు పోతాడు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. నేను చెప్పాను కదా, పాపంలో ఉన్న వాళ్ళైనా పట్టించుకోడు. కానీ నువ్వు మళ్ళీ పాపంలోకి వెళ్ళి పాపం చేసి దోషం కనుక చెబితే ఖచ్చితంగా సీరియస్గా దిక్కుంటాడు. ఎంత సీరియస్గా దిక్కుంటాడు? నిన్ను క్షీణింపజేయనంతగా నీ పైన తన ఉగ్రతను పంపిస్తాడు. కనుక ఈ ఉగ్రత ఎలాంటిది అంటే భరించాల్సిన, అంటే జీవిత దినాలంతా కూడా భరించే ఉగ్రత, లేకపోతే నిట్టూర్పులు విడుచుచు జీవితకాలం అంతా గడిపే అంత ఉగ్రత. దేవుని ఉగ్రతకు తాళిన వాడేవాడండి. ఎవరైనా తట్టుకుంటారా దేవుని ఉగ్రత? దేవుని ఉగ్రత ఎవరైనా తట్టుకుంటారా? దేవుని కోపాన్ని ఎవరైనా తట్టుకుంటారా అని తట్టుకుంటారా? ఎవరు తట్టుకోలేరు. ఆయనకు ఒకసారి కోపం వచ్చింది. ఏమైనా కోపం వచ్చింది? నేను ఎందుకురా నాయన ఈ మనుషులను తయారు చేశానని కోపం వచ్చింది. ఎందుకు వీళ్ళని తయారు చేశాను, వీళ్ళంత పనికి మాలినోళ్ళు అయిపోయారు, చెడిపోయిన వాళ్ళు అయిపోయారు అని కోపం వచ్చి ఏం చేసినాడు? ఆయన కోపం చూపిస్తే
భూమి మీద జీవరాశి అంతా కూడా నశించిపోయింది. భూమి మీద ఉన్న కోటాను కోట్ల జీవులు చనిపోయినాయి. ఆయన కోపం చూపిస్తే, ఆయన కోప్పడితే కోటాను కోట్ల జీవరాశి నాశనం అయిపోయింది. కొంతమందిని మాత్రం ఆయన ఉంచాడు మళ్ళీ సృష్టిని మళ్ళీ నడపడానికి. కొన్ని జీవులను ఉంచాడు. మిగిలిన కోటాను కోట్ల జీవులు దేవునికి విరోధంగా జీవించడం వల్ల అవన్నీ కూడా నశించిపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుని కోపం ఎలాంటిదంటే, ఆయన కోపం వస్తే ఒకసారి ఒక పట్టణం తప్పు చేసిందంట. ఒక పట్టణమే తప్పు చేసిందంట. తప్పు చేస్తే దేవుడు ఏం చేసినాడు? అగ్ని గంధకాలను పంపించాడు ఆ పట్టణం మీదకి. ఆ పట్టణం మీదకి ఏం పంపించాడు? అగ్ని గంధకాలు. అగ్ని గంధకాలు అంటే ఏంటి? అగ్ని గంధకాలు అంటే ఏంటండి? దేవుడు ఆకాశం నుండి అగ్ని గోళాలను కురిపించాడు, ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. దేవుని కోపం వస్తే ఇట్లా ఉంటుంది. ఆకాశం నుండి నీళ్లు వచ్చి నాశనం చేసినాయి, ఆకాశం నుండి అగ్ని వచ్చి నాశనం చేసింది. దేవుడు ఒక పట్టణం అంట తప్పు చేసిందంట. నినివే పట్టణం తప్పు చేసిందంట. తప్పు చేస్తే దేవుడు కోపం వచ్చింది ఆ పట్టణం మీద. దేవుడు సేవకుని పంపించి నినివేకి యోనాను పంపించి ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. నినివే పట్టణస్తులారా, మీ మీద దేవునికి చాలా కోపం ఉంది. మీ దోషాలు దేవునికి చాలా కోపాన్ని కలుగు చేసినాయి. మీకు 40 రోజులు టైం ఇస్తున్నాడు దేవుడు. 40 రోజుల్లో మీరు మారు మనసు పొందారా? సరే. లేకపోతే దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుందని ప్రకటన చేస్తే వాళ్ళందరూ మారు మనసు పొంది గోనిపట్ట కట్టుకుని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి, ప్రభువా క్షమించయ్యా, దోషులము అపరాధులము అని మన్నించబడిన అనుభవంలోకి వాళ్ళు రాబట్టి ఆ పట్టణం కాపాడబడింది. అట్లా దేవునికి పశ్చాత్తాపంతో మనం అప్పగించుకుంటే కాపాడబడతాం. తప్పు చేసినప్పుడు మనం సరెండర్ అవ్వాలి, ఆయనకు లోబడిపోవాలి, ఆయనకు లొంగిపోయి తప్పని ఒప్పుకుంటే కాపాడబడతాం. లేకపోతే జీవిత దినాలన్నీ కూడా ఉగ్రతను భరించాల్సి వస్తుంది. జీవిత దినాలు. ఒక్కరోజు జ్వరం వస్తేనే తట్టుకోలేకపోతున్నావే. ఒక్కరోజు జ్వరం వస్తేనే అమ్మ అయ్యా అబ్బా అమ్మ అంటున్నావే. చిన్న జలుబు చేస్తేనే తట్టుకోలేకపోతున్నావు, బారకంగా ఉందంటున్నావు. చిన్న సమస్యగా తల్లడిల్లిపోతున్నా. నీవు జీవిత దినాలన్నీ ఉగ్రతను భరించే పరిస్థితి వస్తే ఎంత ప్రమాదం. అందుకనే మనం ఏం చేయాలా? మన దోషములు మన పాపాలను చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేసినట్టు తెలిస్తే ఆయన దగ్గర ప్రభువా క్షమించమని ఒప్పుకోవడం మంచిది. అందుకని అక్కడ భక్తుడు అన్నాడు, మోషే ప్రార్థన అది ఏమన్నాడు మోషే ఏమంటున్నాడంటే, ఆ కింద ఉన్న వచనాలు చూడండి. 13వ వచనం 12-13 వచనాలు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు. నీ సేవకులను చూసి సంతాపపడుము. నీ ప్రజలను చూసి సంతాపపడయ్యా, ఎంతవరకు నీవు ఇట్లా కోపిస్తావు అంటూ వేడుకుంటున్నాడు. మోషే ప్రార్థన, ఆ కీర్తనే మోషే ప్రార్థన. అయ్యా నువ్వు నీ సేవకులను చూసి సంతాపపడు, నీ సేవకులను చూసి వారిని క్షమించు. నీ యొక్క కోపము నీ ఉగ్రత ఇట్లాగే ఉంటే వాళ్ళు నశించిపోతారని ఆయన ప్రార్థన చేస్తున్నట్లు మనం కూడా ఏం చేయాలా? ప్రభువా మా పాపములు దోషములను పరిహరించమని మనం కూడా దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయన కోపం మనం తట్టుకోలేమండి. ఆయన చేతిలో పడడమే చాలా భయంకరం. దేవుడు ఒక ఆయన్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. ఎవరో తెలుసా? లోకంలో ఒక ఆయన్ని దేవుడు ఫుట్బాల్ ఆడినట్టు ఆడాడు. ఎవరు? ఫరో. ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసుకుని వాళ్ళని బంధించి బాధిస్తున్న ఫరో అనేటువంటి రాజు, ఐగుప్తు రాజుని ఫుట్బాల్ ఆడాడు దేవుడు. చెడు కూడా ఆడిపడేశాడు అంతే. లెక్క చేయాల ఆ రాజు. లెక్క చేసే వరకు, దేవునికి లొంగిపోయే వరకు నానా రకాలైన హింసలు పెట్టి అతన్ని దేవుడు లొంగ తీసుకుని తన మాట వినేటట్టు చేసుకున్నాడు. రాజు నువ్వెంత? ఆ కాలంలో ఆయనే గొప్ప రాజు. ఆ కాలంలో భూలోకం ముందు ఉన్న రాజుల్లో ఆయనే గొప్పవాడు, ధనవంతుడైన రాజు. నేనే దేవుణ్ణని భ్రమపడుతున్నటువంటి అంత గొప్ప స్థితిలో ఉన్న రాజే తల్లడిల్లిపోయాడు దేవుని చేతిలో. మనం ఎంత? గొప్ప వాళ్ళే ఆయన దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది. మనం అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వాళ్ళు. మనం ఎంతగా లోబడాలి? వాళ్ళే సరెండర్ అయిపోయారు, వాళ్ళే లోబడిపోయారు, కాళ్ళు పట్టుకున్నారు, బతుకులాడుకున్నారు. చాలు తట్టుకోలేకపోతున్నాం అంటే అయినా కూడా వదిలిపెట్టలా. పీక్కెళ్ళి ఎర్ర సముద్రంలో ముంచేశాడు ఫరో అనేవాడిని. నువ్వెంత?
కాబట్టి దేవునికి కోపం పుట్టిస్తే ఒప్పుకోడండి, పొరపాటును కూడా ఒప్పుకోడు. దేవుడు కోపం పుట్టిస్తే ఆయన పొరపాటును కూడా ఒప్పుకోడు. ఆయనకు మనం ఏం చేయాలా? ఆయన మెప్పును కోరుకునే జీవితం మనం జీవించే వారంగా ఉండాలి, ఆయన సంతోషపెట్టే వారంగా ఉండాలి మనం. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే, మనం కనుక ఆయన ఎదుట మన యొక్క దోషాలను అట్టగా పెట్టుకుని ఉంటే జీవిత దినాలన్నీ కూడా క్షీణించిపోయే వాళ్ళంగా ఉంటాము. మనం ఉగ్రతను భరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల వాటిని మనం ఏం చేయాలా? తొలగించాలి. ఆ పాపాలను, దోషాలను తీసివేసే అనుభవంలో ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే ప్రభు ఎంతో గొప్పగా క్షమించేవాడుకుంటాడు. ఇది రెండవది. మూడవది చూడండి, ఎఫెసీ 5వ అధ్యాయం. ఎఫెసీ 5వ అధ్యాయము 3-6 వచనాలు. ఎఫెసీ 5వ అధ్యాయం 3-6 వచనాలు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, ఆరాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఇక్కడ మనం చూస్తున్నాము, మూడవ సందర్భంలో దేవుని ఉగ్రత, ఈ లిస్టు మనం చదివిన లిస్టులో ఉన్న తప్పులన్నీ చేసిన వాళ్ళ మీదకు వస్తుంది. కనుక ఏమంటున్నాడు? మీరు జారత్వమే కానీ మీరు అట్టి చేయకూడదు అంటున్నాడు. మీకు పోకిరి మాటలు ఉండకూడదు అంటున్నాడు. మీకు విగ్రహారాధన ఉండకూడదు అంటున్నాడు. మీకు వ్యభిచార లక్షణాలు ఉండకూడదు అంటున్నాడు. మీరు మరి ఏమంటున్నాడు? సరస్వోక్తులు మాట్లాడకూడదు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, లోభత్వం ఉండకూడదు. చాలా ఉన్నాయి అక్కడ, పెద్ద లిస్టే ఉంది. కాబట్టి మీరు ఇట్లా ఉంటే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత అవిధేయులైన వారందరి మీదకి వచ్చును. కనుక ఈ పాపాలన్నీ మన జీవితంలో ఉంటున్నాయా? మళ్ళీ చదువుకోండి, కావాలంటే చదువుకోండి. జారత్వం, లోభత్వం, తర్వాత అపవిత్రత, బూతులు, పోకిరి మాటలు, సరస్వోక్తులు, తర్వాత వ్యభిచారి లక్షణాలు, అపవిత్రమైన లక్షణాలు, విగ్రహారాధన, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలా? తొలగించుకొని దేవుని ఏర్పాటులో మనం ఉండకపోతే దేవుని ఉగ్రతకు మనము పాత్రులమవుతాం. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేదిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి, దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటాం. పరలోకం పోలేం. దేవుని రాజ్యానికి హక్కుదారుడు మనం కాలేము. కాబట్టి ఇవన్నీ కూడా మనలో నుంచి తొలగించకపోతే ఈ ఉగ్రత మన మీదకి వచ్చేదిగా ఉన్నది. ఇది మూడోది. నాలుగోది చూడండి, దేవుని వాక్యంలో నాలుగో విషయం మనం చూస్తాం. రోమా 1వ అధ్యాయం 18వ వచనం. రోమా 1వ అధ్యాయము 18వ వచనం. రోమా 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ మన జీవితంలో ఉన్నటువంటి దుర్నీతిని బట్టి దేవుని కోపం వస్తుందంట మన మీదకు. దుర్నీతి అంటే ఏంటి చెప్పండి? దుర్నీతి అంటే అబద్ధాలు ఆడటం, తర్వాత భక్తిహీనత కలిగి జీవించడం, ఇవన్నీ కూడా దుర్నీతి. ఈ దుర్నీతి పరుల మీదకి దేవుని కోపం వస్తుందంట. దేవుని కోపం అంటే దేవుని ఉగ్రత వస్తుందంట. కనుక దేవుడు పాపం చేసిన వాళ్ళని చూచున్నాడు పోతాడని కూడా చాలా పొరపాటు. అందుకే వాక్యంలో రాయబడింది, దేవుడు ఆ అజ్ఞాన కాలంలోనూ చూచి చూడనట్టుగా ఊరకుండెను కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆ అజ్ఞాన కాలంలోనూ చూసి చూడనట్టు ఊరుకున్నాడు. అపోస్తుల కార్యములు 17:30 రాయబడింది. దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఊరకుండెను అంటే నీ పాత కాలాన్ని, పాత జీవితాన్ని చూసి చూడడం వదిలేశాడు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు, ఆయన ప్రజల్లో నువ్వు చేర్చబడ్డావు. ఇప్పుడు నీ యొక్క జీవితం లెక్కల్లోకి తీసుకున్నాడు. ఆయన నిన్ను కౌంట్ చేస్తున్నాడు.
నీవు చేస్తున్నవన్నీ రాస్తున్నాడు కనుక నీ యొక్క తప్పులను బట్టి నీ మీదకి ఆయన కోపం వచ్చేదిగా ఉన్నది. దేవునికి విరోధమైన వాళ్ళ మీద దేవుని కోపం ఎప్పుడు మండదు. దేవునికి విరోధంగా తప్పు చేసిన వాళ్ళని ఆయన ఏమి మెచ్చుకుంటాడా? ఏ తప్పు లేని వాడి మీద కదండి దేవుడు మెచ్చుకునేది. ఏ తప్పు లేని వాడిని దేవుడు మెచ్చుకుంటాడు. తప్పు చేసిన వాడిని మెచ్చుకుంటాడు. కనుక ఇక్కడ దేవుడు మెప్పు కావాలంటే మనం ఏం చేయాలా? భక్తిహీనులుగా ఉండకూడదు, దుర్నీతి పరులుగా ఉండకూడదు, అబద్ధాలు ఆడేవాళ్ళకు ఉండకూడదు, మోసాలు చేసేవాళ్ళకు ఉండకూడదు. అలాంటి వాళ్ళ మీదకి ఆయన కోపం వచ్చేదిగా ఉంటుంది. అలా ఉంటున్నామా? దుర్నీతి పరులుగా ఉంటున్నామా? దుర్నీతి, దుష్టత్వం, దుర్మార్గాలు చేస్తున్నామా? కనుక అలా ఉంటే దేవుని కోపం మన మీదకి వస్తుంది. అంటే నేనేమంటానంటే పాపాన్ని ఆయన సహించలేడు. పాపం మీద ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటాడు. పాపం చేసేవాడి మీద ఎల్లప్పుడూ ఆయన వాడిని సంధిస్తూనే ఉంటాడు, వాడిని హెచ్చరిస్తూనే ఉంటాడు. కనుక దుర్నీతి పరులైనటువంటి వాళ్ళ విషయంలో ఆయనకు వచ్చే కోపము వాళ్ళ మీద వచ్చినట్లు నీ మీద ఏమైనా దేవుని కోపం ఉందేమో, నీ జీవిత విధానాన్ని బట్టి దేవుని కోపం ఉందేమో సరి చేసుకోవాల్సిన వారుగా మనం ఉన్నాం. ఇది 4వది. 5వది చూడండి, దేవుని వాక్యంలో 1 కొరింథీ 11వ అధ్యాయం 27 నుంచి 30 వరకు. 1 కొరింథీ 11వ అధ్యాయము 27 నుండి 30వ వచనం వరకు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాదలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రభు భోజన పాత్రలో పాలు పొందినప్పుడల్లా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. మన యొక్క హృదయాన్ని పరీక్షించుకోవాలి. మన యొక్క ఆలోచన విధానాన్ని పరీక్షించుకోవాలి. మన యొక్క మాటలను పరీక్షించుకోవాలి. మన ప్రవర్తనను పరీక్షించుకోవాలి. దేవుని ఎడల మనకు ఉండవలసిన నమ్మకత్వాన్ని పరీక్షించుకోవాలి. దేవుని ఏర్పాటులో ఈ పరీక్ష జరగకపోతే ఏమవుతామంటే బలహీనలు అయిపోతాం. అందుకని చూడండి అక్కడ కింద 29:30లో ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. పాపంలో ఉండి ప్రభు బలలో పాలు పొందకుండా పరీక్షించుకుంటే మనం ఏంటంట, మనం దేవుని యొక్క ఏర్పాటులో పాలు పొందినట్టు లెక్క. పాపం చేసి కూడా బలలో చేయి వేస్తే, పాపం చేసిన చేత్తో బల్ల కూడా ముట్టుకుంటే, కాబట్టి బలహీనలు అయిపోతాం. బలహీనలు అంటే అక్కడ కింద ఇంకోటి ఉంది, చాలా ఇందువలన మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారట. రోగులై. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, ఒక అన్యజనుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయనకున్న కొన్ని సమస్యలు ఏంటంటే ఆయన పాదములలో జబ్బు పుట్టింది. సరే దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, మరి నాకు ఎందుకు తగ్గట్లేదని అడిగాడు. అడిగితే మేమేం చేసామంటే పట్టుదలగా అతని కోసం ప్రార్థన చేశాం. ప్రభువా ఇతనికి తగ్గించు అంటే మొత్తానికి తగ్గింది. ఆయన కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాము, నువ్వు ఇట్లా జీవించాలయ్యా, నమ్మకంగా ఉండాలని చెప్పాము. ఆయన కూడా అట్లా ఉన్నాడు. మొత్తానికి 2-3 నెలల్లో తగ్గిపోయింది ఆ గాయం. అప్పుడు చాలా సంతోషపడ్డాడు. అబ్బా నాకు తగ్గిపోయింది, దేవుడు చాలా చేశాడని సంతోషపడ్డాడు. కానీ మరలా కొంతకాలానికి ఆ యొక్క పాదముల్లో పుండు మళ్ళీ రేగింది. పాదముల్లో పుండు తగ్గినంత వరకు ప్రార్థనలు చేశాము. ఆయన కూడా కొంచెం యథార్థం కనపడ్డాడు. కానీ తర్వాత మళ్ళీ పాదముల్లో పుండు రేగి అది అతని మరణానికి కారణమైంది. ఏంటి అని మేము అబ్జర్వ్ చేస్తే కొన్ని చేయకుండా చేసేస్తున్నాడు అంతే. బయట వాతావరణంకి వెళ్ళిన తర్వాత కొన్ని చేయకుండా చేసేస్తున్నాడు. మందిరంలో బాగానే ఉన్నాడు, తర్వాత మా ముందే కొన్ని బూతులు మాట్లాడటం ఇట్లాంటివి చేస్తున్నాడు. అరే తప్పయ్యా, అట్లా మాట్లాడకూడదు, మాట్లాడటం వల్ల నీకే నష్టం, మాట్లాడకూడదు అని చెప్పి హెచ్చరించినా కూడా మాట్లాడుతూ ఉండేవాడు. కొన్ని చేయకుండా చేసేస్తాం మొదలుపెట్టాడు. వేరే చోట్ల ఆ పలహారాలు పెడతాడంటే తినటం ఇలాంటివి మొదలు పెట్టేశాడు. ఎందుకంటే ఆగలేడు, తిండికి ఆగలేడు, మొదలు పెట్టేశాడు. తీరా మళ్ళీ ఆ పాదంలో ఉన్న పుండు మళ్ళీ రేగి పెద్దదయ్యి దానికి ఎంతో నానా యాగి వస్తాడు అంటే క్షీణించిపోతూ వచ్చాడు. చివరికి అతను ఆ జబ్బుతోనే తన ప్రాణం కూడా
అంటే చనిపోవాల్సి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నీకు తెలిసి కూడా నువ్వు జాగ్రత్త పడకపోతే, నీకు తెలిసి కూడా నష్టం అని తెలిసి కూడా నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే, దేవుడు కరుణ గలవాడండి. ఎంతో అదేమంటారు, ఏమంటారు, ఆ పుండు తగ్గని పుండు, రాచపుండును తగ్గించాడు దేవుడు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పుండుని తగ్గించాడు. 3 నెలలు తగ్గింది. మళ్ళీ 2-3 నెలలకు మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ఆ పుండు రేగింది. ఏంటంటే కారణం, విరోధం అయిపోయాడు దేవునికి. కాబట్టి నీ జీవితంలో కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్నావా, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావా, తప్పులు చేస్తున్నావా, దోషాలు ఉన్నాయా, జాగ్రత్త, బలహీనమైపోతావు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. నువ్వు కృషించిపోతుంటే నీ యొక్క ఆరోగ్యం మెరుగుపరిచి నిన్ను నిలబెట్టిన వాడుగా ఉన్న దేవుని ఎదుట నువ్వు సరి చేసుకోకపోతే, నీ పాపంతోనే నువ్వు ఆ బలలో చేయి వేస్తే జాగ్రత్త, బలహీనమైపోతావు. నిన్ను రోగాలు చుట్టుముడతాయి. ఒక ఆయన ఉన్నాడు, ఆసా అనే భక్తుడు బైబిల్లో. ఆయన దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం బాగున్నాడు. ఆయన పాదాల్లో పుండు పడితే దేవుడిని ఆశ్రయించకుండా వైద్యులను పెట్టుకున్నాడంట. డాక్టర్ గారు, నా కాలుకు పుండు లేసిన చూడండి. దేవుడు ఊరుకున్నాడు. దేవుడు కోపం వచ్చింది. ఏం చేశాడు? నీవు మతి తప్పిన పని చేశావు. నువ్వు మతి తప్పిందిరా, నీకు ఏం పని చేసావా? నువ్వు దేవుడిని పట్టుకోకుండా వైద్యులను పట్టుకున్నావు కనుక నీకు మతిపోయినోడు, నువ్వు మతి తప్పిందని మాట్లాడాడు ప్రవక్త, గద్దించాడు. కనుక దేవుడిని పట్టుకోకుండా వైద్యులను పట్టుకుంటే తగ్గించుకుందాం అనుకుంటారు కొందరు. రేగుద్ది, జాగ్రత్త. దేవుడిని పట్టుకుని దేవుని ద్వారా తగ్గించుకునే మార్గం చూసుకో. నువ్వు వైద్యులను పట్టుకున్నావు అంటే అది రేగుద్ది. నేను చాలామంది నెరుగుదును, అందుకే చెప్తున్నా, చాలామంది నెరుగుదును. మన మందిరంలో కూడా ఉన్నారు కొందరు. ఒక సమస్య వచ్చిన తర్వాత దాని నిమిత్తమై ప్రార్థన చేసి అది తగ్గిన తర్వాత మళ్ళీ అదే సమస్య నీకు వచ్చిందంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు? ఏదో వచ్చేసిందిలే, రావాలి కనుక వచ్చిందంటారా? చాలా పొరపాటు. నీవు విశ్వాసివి, దేవుణ్ణి నమ్మావు, అయినా కూడా నీకు అలాంటి సమస్య ఒకసారి దేవునికి మరి ప్రార్థన చేయకుండా దేవుడు కంట్రోల్ చేశాడు, మళ్ళా నీకు తిరిగి వచ్చిందంటే దానికి అర్థం అంటే, మరలా రావడం వెనక ఉద్దేశం ఏంటంటే దేవుడే నీకు పనిష్మెంట్ దాన్ని ఇచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. ఒకసారి నేను ఒక అనారోగ్యానికి గురయ్యాను. ఏంటి అనారోగ్యం అంటే, నడవలేక నడుస్తుంటే పడిపోయేవాడిని. నడవగలిగేవాడిని కాదు, పడిపోయేవాడిని. నన్ను ఇద్దరు పట్టుకుని నడిపించాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఉదయం జాయిన్ చేస్తే ఇదిగో ఈ టయానికల్లా 1 గంటకల్లా నా రోగం పోయింది. కారణం ఏంటంటే, నేను ప్రార్థన చేసుకున్న, దేవా నన్ను కాపాడు, నా జీవితము నీకే సమర్పిస్తా, ఇక నా జీవితంలో నాదంటే ఏం లేదు, నా జీవితం నీకే, నేను జీవించిన కాలం నీ కొరకే నా జీవితాన్ని వినియోగిస్తాను, నాకంటే ఏం లేదు, ఏదైనా నువ్వు ఇచ్చిన కొద్ది కాలం ఉంటే ఉపయోగించుకుంటాను, మిగిలిన కాలం అంతా నీ కోసమే పనిచేస్తాను, నన్ను లేపు అని ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుతంగా, ఒక ఉదయం అయితే మధ్యాహ్నానికి డాక్టర్లే ఆశ్చర్యపోయారు, నయం అయిపోయింది నేను. కానీ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక పూటలోనే నయం చేశాడు. ఇంతవరకు ఆ ఛాయలు నాకు కనపడలే. మళ్ళీ అదొక పెద్ద సమస్య. వాళ్ళు చెప్పారు, డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వేమి జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. ఆ డాక్టర్ గారు నాకు కొన్ని సూచనలు చెప్పి ఎన్నో చెప్పాడు. సరే నేను అలాగే సార్ అలా చేస్తాను కానీ ఏం చేయాల, దేవుడే నన్ను కాపాడు. ఇప్పటికి 27 ఏళ్ళు, ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి ఏ విధమైన సమస్య లేదు. అంతకుముందు నాకున్న సమస్య ఏంటంటే హై బీపీ, కోపం వస్తే ఇంకా అంతే అదిరిపోద్ది. అట్లాంటిది ఆ తర్వాత నుండి దేవుడు నన్ను స్వతపరిచిన కారణం నుంచి ఆ కోపం లేదు, ఆ బీపీ లేదు, ఏమైపోయిందో చచ్చిపోయింది. ఎవరో ఒక ఆయన గురించి మాట్లాడతారు టీవీలో వస్తున్నప్పుడు, అనుకుంటా ఈయనెవరో నాలాంటి లక్షణం ఉందనుకుంటా. ఏంటంటే ఆయన కోపం అనే నరం కట్ చేసేయంట, దేవుడు కట్ అయిపోయిందంట. ఎవరి గురించి మాట్లాడతారు టీవీల్లో, ఎవరు జగన్ గురించి అనుకుంటా, జగన్ గురించి మాట్లాడతారు, ఆయనకి కోపం అనే నరం కట్ అయిపోయింది, లేకపోతే వీళ్ళందరినీ ఒక పాట ఆడేవాడే అంటూ ఉంటారు. కనుక నాకు కూడా అంతే, కోపం చచ్చిపోయింది. నాకు కోపం చచ్చిపోయి కోపం రమ్మని రావట్లా, దేవుడు స్వస్థపరిచిన తర్వాత కార్యం చెప్తున్నాను నేను. కాబట్టి నీకు దేవుడు చేసిన సహాయము నీకు కనుక అది దేవుడు చేస్తే నీకు బలహీనం కావిక, బలహీనం కాకుండా బలవంతుడిగా చేయబడతావు. లోపాలుండవు, ఇక నీలో లోపాలుండవు. ఏ బలహీనత నిన్ను దరిచేరదు, నీకు రోగం రాదు,
నీవు అసలు ఏ విధంగా కూడా అలసట చెందే వ్యక్తిగా ఉండవు. కానీ నా తలంపు ఏంటంటే, మన పాపముల చేత పాపములు ఉన్నాయని తెలుసు కూడా అట్లాగే జీవిస్తే బలహీనమైపోతాం, రోగులమైపోతామండి. పోయిన రోగాలు కూడా మళ్ళీ వస్తాయి, మళ్ళీ వస్తాయి, నష్టపోతాం, తిప్పలు పడాల్సి వస్తుంది. జాగ్రత్త. అందువల్ల మన పాపాలు తొలగించుకుని ఆయన ఏర్పాట్లో పరీక్షించుకుని ఆయన ఏర్పాట్లో బలలో పాలు పొందడం చాలా అవసరంగా ఉంది. ఇది 5వది. 6వ చూడండి, 1 దశలోనిక 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. 1 దశలోనిక 5వ అధ్యాయం 9వ వచనం. 8-9 చూడండి. 8-9. మనము పగటి వారమైనాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను చిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ దేవుడు మనలను నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభు ద్వారా రక్షణ పొందుటకే నియమించను కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదు దేవుడు మనల్ని. దేవుడు మనం రక్షించాలనే నియమించుకున్నాడు. రక్షించి మనల్ని విమోచించి తన ఏర్పాట్లు జీవించాలని నియమించుకున్నాడు, ఉగ్రత పాలవడానికి కాదు. నువ్వు పాపం చేసి నష్టపోవడానికి కాదు, నీ దోషాల వల్ల నువ్వు క్షీణించిపోవడానికి కాదు, నీ దోషాల వల్ల దేవుని ఉగ్రత భరించే వ్యక్తిగా ఉండటానికి కాదు. నేను విమోచించింది ఎందుకంటే తన ఏర్పాట్లు జీవిస్తావని, తన కొరకు నమ్మకస్తుడిగా జీవిస్తావని, తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా ఉంటావని, తనకు ఇష్టానుసారుడిగా ఉంటావని, తన మెప్పును నువ్వు పొందుతావని, నిన్ను మెచ్చుకునే వ్యక్తిగా ఆయన నిన్ను మెచ్చుకోవాలనుకుంటున్నాడు నిన్ను. కనుక అలాంటి జీవితం జీవించటకే నిన్ను కోరుకున్నాడు కానీ నువ్వేదో నష్టపోవాలని, నువ్వేదో క్షీణించిపోవాలని, నీకేదో అనారోగ్యం వచ్చేయాలని, నీకేదో రోగము చుట్టుముట్టాలని కాదండి. దేవుడు నాకే ఎందుకు పెడుతున్నాడు ఈ రోగం అనుకుంటారు కొందరు. కాదు 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 అది నీ తప్పు వలన వచ్చిన రోగం, అది నీ పాపం వలన వచ్చిన రోగం. దేవుడు నీకు కలుగు చేసే అవకాశాలను నువ్వు పోగొట్టుకొని నష్టపోవడానికి ఇష్టపడతావు కనుకనే నీకు మళ్ళా రోగాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, దేవుడు మనలను విమోచించుటకే ఏర్పాటు చేసుకున్నాడు, మనలను ఆయన ఏర్పాట్లు జీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు, ఉగ్రత పాలవటానికి కాదు, నీ మీద నిత్యం కోపించడానికి కాదు, నీ మీద కోపం చూపించాలని ఆయన ఉద్దేశం కాదు. కానీ నువ్వు ఆయన కోపపడేలాగా చేస్తున్న నీ తప్పులను బట్టి ఆయన నిన్ను కోపపెడుతున్నాడు. కానీ నీ మీద ఆయనకి ఎన్నో అంచనాలు ఉన్నాయి దేవునికి. సరే, దేవునికి మన మీద కొన్ని అంచనాలు ఉన్నాయి. ఇగో ఈ వ్యక్తి అయితే నమ్మకంగా ఉంటాడు, ఇదిగో ఈ వ్యక్తి అయితే నమ్మకస్తురాలు, ఇగో ఈ వ్యక్తి అయితే చెప్పిన పని చక్కగా చేస్తుంది అని నీ మీద ఉన్న అంచనాలను తలకిందులు చేస్తున్నావు. చేయట్లా. కనుక మనం నష్టపోవడానికి గల కారణం ఆయన కాదు, మనమే. మనం నష్టపోవడానికి గల కారణం మనమే, దేవుడు కాదు. కనుక అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యా నీ ఉగ్రత బాగలవటానికి కాదు, నీ ఏర్పాటును జరిగించడానికి అని జ్ఞాపకం చేస్తున్నావు నాయన అని మనం ఏం చేయాలా? దేవుని ఏర్పాటుకు అప్పగించుకొని ఆయన కొరకు జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇది 6వది. 7వది చూడండి, ఒక మాట చదివి మనం ముగించుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారయుంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ మీలో కొందరు అట్టివారంటే ఎట్టివారు? అక్కడ 9-10 వచనాలు చదివితే ఎట్టివారో తెలుస్తుంది. త్రాగుబోతులు, తర్వాత విగ్రహారాధికులు, జారులు, వ్యభిచారులు, తర్వాత ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోసుకునివారు. ఎవరండి వీళ్ళందరూ? ఇవన్నీ దేవుని విరోధంగా చేసే పాపాలు ఎవరు చేస్తున్నారంట?
ఎవరు చేస్తున్నారు? దేవుని ఏర్పాట్లోకి వచ్చిన వాళ్ళే, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వాళ్ళే, విశ్వాసులే, మందిరానికి వెళ్ళే వాళ్ళే. ఈ రోజుల్లో పాపం చేసేవాళ్ళు ఎవరయ్యా వీళ్ళంటే మందిరానికి వెళ్ళేవాళ్ళే. పాపంలో ఉంటున్నారు, దేవునికి కోపానికి పాత్రులు అయిపోతున్నారు. అందుకే వాళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం చేయాలంట? ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలోనికి వాళ్ళు రావాలి. ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలోనే వాళ్ళు ఆయన ఉగ్రత నుంచి తప్పించుకుంటారు, ఆయన ఏర్పాట్లు జీవించే వాళ్ళు ఉంటారు, వారు ఏ విధమైన దోషాలు పాపాలు చేయని వారు ఉంటారు, ఆయన బలలో కూడా యోగ్యముగా పాలు పొందేవారు ఉంటారు. ఇలాంటి అనుభవంలో మనం ఉండాలనే దేవుని యొక్క ఆలోచన. అలాంటి వాళ్ళకే ఆయన మెప్పు. సరే, ఎవరైతే ఆయన ఏర్పాట్లు జీవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే మెప్పు. ఆయన ఏర్పాట్లు జీవించని నిన్నెందుకు మెచ్చుకోవాలి? ఎందుకు మెచ్చుకోవాలి చెప్పండి? ఆయన ఏర్పాట్లు జీవించిన వాళ్ళని ఎందుకు మెచ్చుకోవాలి? అందుకే పౌలు అన్నాడు, నేను మిమ్మల్ని మెచ్చను, మీలో లోపాలు ఉన్నాయి అన్నాడు. నేను మిమ్మల్ని మెచ్చను. మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీలో లోపాలు ఉండకూడదు. ఈ లోపాలు ఉంటే అది ఆయన దృష్టికి ఎంతో ఏంటంట, ఆయన దృష్టికి చాలా గొప్ప సంగతి. అంటే ఏమంటారు? ఆయన కోపం రగులుకునే సంగతి. ఆయన ఉగ్రత మన పైన దిగి వచ్చే విషయం అది. అందుకని ఆ పాపాలను దోషాలను మనం ఏం చేయాలి? నేను చెప్పిన లిస్టులో దాదాపుగా 25 పాపాలు ఉన్నాయి. 25 పాపాలు ఎఫెసీ 5లో కానీ, ఈ కొరింథీ 6లో కానీ, అక్కడ చూసిన 11వ అధ్యాయం కొరింథీ 11వ అధ్యాయంలో కానీ, తర్వాత రోమా 1:18లో కానీ, నేను చూపించిన 90వ కీర్తనలో కానీ పాపాలు దోషాలు పెద్ద లిస్టే ఉంది. ఈ పాపాలన్నీ కూడా దేవుని ఉగ్రతకు మనల్ని గురి చేస్తున్నప్పుడు మనం అలా క్షీణించిపోయే పరిస్థితులనే నష్టపోతుంటాం, కానీ దేవునికి లోబడి జీవించిన వాళ్ళుగా ఉంటాము. అందువల్లే మనల్ని ఆయన మెచ్చుకోలేకపోతున్నాడు. మెచ్చుకోవాలంటే ఏం చేయాలా? వీటన్నిటిని విడిచిపెట్టి ఆయన ఏర్పాటును జరిగించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. మోకరించండి. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని ప్రభు బలలో పాల్పొందాం. పరీక్షించుకుందాం. 1 నిమిషం పరీక్షించుకోండి, తెరచేసుకుందాం, ప్రభుకి అప్పగించుకుని యోగ్యముగా బలలో పాల్పొందుతాం. మోకరించండి.